ఇక పొంగులేటి గారి పొలిటికల్ బాంబులు, ఎందుకంటే ఈ గత 6 నెలలుగా అదే చర్చ జరుగుతోంది. దీపావళికి పేలుతాయి అన్నారు, మీరు సీఎల్ నుంచి చెప్పారు పొలిటికల్ బాంబులు పేలుతాయి అని. ఎప్పుడు పేలుతాయి? ఆల్రెడీ పొలిటికల్ బాంబులు పేలటం అంటే ఏ వ్యక్తినో జైల్లో పెట్టాలనో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలనో, ఇంకొకటి చేస్తేనో పొలిటికల్ బాంబులు పేలినట్టు కాదు. దాని డెఫినేషను ఏదైతే నేను మాట్లాడానో, ఒక పొలిటికల్ బాంబే కాదు, అది అణుబాంబు కూడా పేలబోతుందని చెప్పానో, తెలిసి కూడా బయటికి ఓవర్ యాక్షన్ చేస్తూ, ఎప్పుడైతే నేను సిఎల్లో మాట్లాడానో, సిఎల్ నుంచి నేను హైదరాబాదు రాకముందు అర్ధరాత్రి ఏ ఈ రేస్ కారు సబ్జెక్ట్లో కానీ, ఏదైతే నిన్నగాక మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ కోర్టుకు ఆశ్రయించి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అర్ధరాత్రి కూడా అంటకాగే మీ కేంద్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్య నాయకులతో చర్చించి ఆ కేసుల్ని డైల్యూట్ చేయడానికి తాపత్రయపడుతూ, ఏ కాళేశ్వరం మీద ఎంక్వైరీ కమిషన్ కావాలని, ఏ విద్యుత్ మీద ఎంక్వైరీ కమిషన్ కావాలని, ఏ ప్రభుత్వ భూములకి ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఇరిగేషన్ శాఖ వర్కుల కోసం మళ్ళీ డీనోటిఫికేషన్ చేసి ఆ రైతుల్ని భయభ్రాంతులను చేసి ఆ భూములు తక్కువ రేట్లకి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకునే విషయాలు, ఇవన్నీ లైమ్ లైట్లోకి వచ్చిన సంగతి మీరు తెలుసుకొని నిద్రపోని రాత్రుల్ని గడుపుతూ, మాటకి ముందే, మాటకి మధ్యలో, మాటకి చివరిలో నేను అరెస్టు కావటానికి రెడీగా ఉన్నాం, నన్ను ఎప్పుడు జైల్లో పెడతారు, నా బ్యాగ్ రెడీగా సర్దుకోనున్నా, జైల్లో నేను జిమ్ చేసి మంచి ఫిట్ అయి వస్తా అని బయటికి గంభీరంగా మాట్లాడుతూ, లోన నిద్రపోని రాత్రులు గడుపుతూ, కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రదక్షిణ చేసుకుంటూ గడుపుతున్న మీ ప్రవర్తన అది బాంబు పేలినట్టు కాదా? అంటే ఆల్రెడీ పేలినాయి అంటారు. అది పేలినట్టు కాదా? అంటే జైల్లో పెడితేనే పేలినారనుకుంటున్నారా? జైల్లో నిజ నిర్ధారణ కాకుండా అభియోగాలతో, అది మాజీ మంత్రులను కానీ, మాజీ ముఖ్యమంత్రి గారి కానీ, ఇంకా వాళ్ళ బంధువులను కానీ ఈ ప్రభుత్వం జైల్లో పెట్టాలన్న ఉద్దేశం లేదు. నిజ నిర్ధారణ అయిన తర్వాత అది ఎంత పెద్దవాళ్ళనైనా వారు చెప్పినట్లే చట్టము తన పని తను చేసుకుంటా పోతుంది. ఈ